తెలంగాణలో వరి రైతులకు బోనస్ డబ్బులు భారీగా జమవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వం సన్నాలు క్వింటాలు 500 రూపాయల బోనస్ ఇస్తోంది. ఈ నెల 26 వరకు డేటా ప్రకారం 71 లక్షల క్వింటాలకు పైగా సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు 355 కోట్ల రూపాయలకు పైగా రైతులకు చెల్లింపులు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా గతేడాదితో పోల్చితే ఈసారి సన్నాలు సాగు పెరిగింది. ప్రభుత్వం బోనస్ ఇస్తుందనే నమ్మకంతో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపారు. బహిరంగ మార్కెట్లోనూ ధర పెరిగింది. మద్దతు ధర కన్నా ఎక్కువ విచ్చి ప్రైవేటు వ్యాపారులు కొంటున్న పరిస్థితి. ఎకరాకు దాదాపు 20 క్వింటాళ్లకు పైగా సన్నాల దిగుబడి ఇచ్చినట్టు లెక్కలు చెప్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తుండటంతో ప్రతి రైతుకు 10,000 రూపాయలకు పైగా అదనపు ఆదాయం సమకూరుతోంది. ఎద్దు ఏడ్చిన ఏవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. బీఆర్ఎస్ పాలనలో జరిగింది అదే. అప్పుడు వరి వేస్తే ఉరే అన్నారు, వడ్లు పండిస్తే కొనేదే లేదన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చేందుకు ఎన్నో అవస్థలు పడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతులు కోరుకున్న మార్పు వచ్చింది. 10 ఏళ్లలో ఎన్నడూ లేనిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిజంగా రైతు పంట పండింది. సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా వస్తోంది. వీటికి బోనస్ గా రైతుల ముఖాల్లో వెళ్లి విరుస్తున్న సంతోషం, ఆనందం కూడా బోనస్ గా కనిపిస్తున్నాయి. తెలంగాణ రైతుల్లో వెల్లి విరుస్తోన్న ఆనందం. వరి ధాన్యం కొనుగోళ్లతో రైతుల్లో సంతోషం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అలాంటి రైతుని ఎంత ప్రోత్సహిస్తే దేశం అంత ఎత్తుకెదుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే దిశలో అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది తెలంగాణ. పుట్లకు పుట్లు వడ్లు పండిస్తూ ఇప్పుడు దేశంలోని రాష్ట్రాలకే కాదు, ఆసియాలోని దేశాలకు కూడా అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. ప్రతి ఏటా రాష్ట్రంలో వరి దిగుబడి పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఈ వానాకాలం సీజన్లోనే 1,50,00,000 మెట్రిక్ టన్నుల దాకా ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈసారి రాష్ట్ర రైతులు ఏ స్థాయిలో వరి సాగు చేశారో అర్థం చేసుకోవచ్చు. రైతులు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించటమే గొప్ప కాదు, అంత ధాన్యాన్ని చివరి గింజ దాకా ప్రభుత్వం కొనడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ అడుగు ముందే ఉంది తప్ప ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా 2 అడుగులు వెనక్కు వేయటం లేదు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,990 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. వాటి ద్వారా ఎప్పటికప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొంటూనే ఉన్నారు. వడ్లు కొన్న వారంలోపే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. దాంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీఆర్ఎస్ పాలనలో డబ్బులు ఆలస్యమయ్యేవని, ఇప్పుడలా జరగటం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ పంట పండిందని ఎంతగానో సంతోషపడుతున్నారు. వరిదాన్ని మార్కెట్ యార్డ్లు చేసిన 11 క్వింటాలు అయితే అసలు డబ్బులు కాక మళ్ళీ బోనస్ కూడా 500 కాడికి పడ్డ సంతోషంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్క గారికి, ఎమ్మెల్యే గారు జారీ ఆదినారాయణ గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత ప్రభుత్వం వరి పండించడానికి నానా ఇబ్బందులు యాతనలు పడే తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి బోనస్ ఇవ్వటం కూడా 500 రూపాయలు ప్రకటించినారు. అదే ప్రకటించిన దానికి మద్దతు మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు బోనస్ కూడా
రైతు ఖాతాలో స్వయంగా వేయటం రైతులందరూ ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. ఎకరం పొలం ఉంటే నాటేసినామండి. అది ఒక 20 క్వింటాలు పడింది. బోనస్ వచ్చింది మాకు. డబ్బులు కానీ ఎమ్మటే వచ్చినాయి, బోనస్ కానీ ఎమ్మటే పడ్డది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినా మాకు ఏం చేయలేదు. ఈ మాత్రం కంపల్సరీగా వచ్చినాయండి. బీఆర్ఎస్ పాలనలో వరి వస్తే ఉరే అన్నారు. రైతులు అక్కరకు మించి వడ్లు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని కేసీఆర్ రైతుల్లో ఆందోళన పెంచారు. ఒక రకంగా వరి వెయ్యాలన్న ఆలోచన ఉన్న రైతులు కూడా కొందరు విరమించుకున్నారు. అప్పట్లో వరి పండించిన రైతులు కూడా బాగానే నష్టపోయారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం అలా చెయ్యలేదు. వరి సాగులో రైతుల్ని ప్రోత్సహించింది. వాళ్లకు మేలు చేసే ఉద్దేశంతో ముందడుగు వేసింది. వరి వేయాలనుకున్న రైతుల్ని సన్నరకం వడ్లు పండించేలా ప్రోత్సహించింది. అంతేకాదు సన్నాలు పండించిన వారికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. మాటిచ్చినట్లుగానే బోనస్ కూడా ఇస్తోంది. సన్నరకం వడ్లు పండించిన రైతులందరికీ ఇప్పుడు మరింత లాభం వస్తోంది. దాంతో రైతులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. నేను 55 క్వింటాలు ధాన్యం సన్నరకం పండించి మార్కెట్ యార్డ్కి వేసిన. నా డబ్బులు నాకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఈ బోనస్ ద్వారాగా నాకు ఖర్చుల నిమిత్తం నాకు ఈ 42,000 రూపాయలు వచ్చినాయి. నాకు కాంగ్రెస్ తరఫున నాకు ధన్యవాదాలు. నేను 5 ఎకరాల పొలం వేసాను. నాకు 110 క్వింటాలు ఊడ్లు అయినాయి. మాకు డబ్బులు కూడా పడ్డాయి, బోనస్ పడ్డది, అన్ని పడ్డాయి. రేవంత్ రెడ్డి గారికి మన ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతులకి చాలా మేలు జరుగుతుంది. నేను ఎకరం వేసా. ఎకరంలో వచ్చేసి నాకు 24 క్వింటాల దిగుబడి వచ్చింది. దానికి వచ్చేసి ఫస్ట్ అసలు పడింది, తర్వాత నిన్న ఈరోజు బోనస్ కూడా పడింది. గవర్నమెంట్ ఈ బోనస్ ఇవ్వడం వల్ల మాకు ఎంతో వెసులుబాటు జరిగి మా పెట్టుబడికి చాలా తోడ్పాటుగా జరగడం జరిగింది. అందువల్ల మేము ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వరి పండించారు రైతులు. గతంతో పోలిస్తే దిగుబడి కూడా బాగా పెరిగింది. దొడ్డు రకంతో పోలిస్తే సన్న రకం వడ్లను ఎక్కువ పండించారు. ఇప్పుడు ఆ ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొంటోంది. కేసీఆర్ హయాంలో రైతుల దగ్గర ధాన్యం కొన్నాక ఆలస్యంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కానీ ఇప్పుడు ధాన్యం కొన్న వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. అవి కూడా బోనస్తో కలిపివేస్తోంది ప్రభుత్వం. ఎకరా పొలంలో 20 క్వింటాళ్ల సన్నరకం వడ్లు పండితే కేవలం బోనస్ డబ్బులే 10,000 రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. ఇది కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కంటే ఎక్కువ. సన్నరకం వడ్లలో ఏ గ్రేడ్ రకానికి 2,320 రూపాయలు, సాధారణ రకానికి 2,300 రూపాయల చొప్పున మద్దతు ధర ఇస్తోంది ప్రభుత్వం. రైతులు కూడా వెంటనే ధాన్యం కొనుగోలు చేయటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడ్డారు. కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని జిల్లాల్లో రైతుల దగ్గర నుంచి ఆలస్యం చేయకుండా మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అంతే వేగంగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. పైగా ఇప్పుడు తెలంగాణలో పండిన రైస్కు దేశంలోనే కాదు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. త్వరలోనే ఇక్కడి నుంచి ఎగుమతులు కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రైతులకు మంచి రోజులు. ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు. గతంలో తెలంగాణలో దొడ్డు రకం, సన్న రకం బియ్యం దాదాపుగా సమానంగా పండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వడ్లకు 500 బోనస్ ప్రకటించాక ఈ సీజన్లో రికార్డ్ స్థాయిలో దిగుబడొచ్చింది. లక్షలాది మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని పండించారు. సుమారుగా 1,50,00,000 టన్నులపైనే ధాన్యం ఉత్పత్తయినట్లు తెలుస్తోంది.
రైతుల దగ్గర నుంచి ఈ మొత్తం ధాన్యాన్ని కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకోసం 7,990 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి 2,447 ధాన్యం సేకరణ కేంద్రాల్ని ఎక్కువ ఏర్పాటు చేశారు. అలా ఇప్పటి వరకు 5,500 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పండిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతో రైతులు ఎలాంటి ప్రయాస లేకుండా తాము పండించిన ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. నేను 3 ఎకరాలు పొలం వేసిన, అందులో నాకు 72 క్వింటాల వడ్లేళ్ళని. దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 500 రూపాయలు బోనస్గా ఇచ్చింది. చాలా సంతోషం. నాకు 2 ఎకరాల 5 గుంటలు పొలం ఉంది. 62 క్వింటాల ధాన్యానికి బోనస్ కంపెనీ వాటర్. నేను సన్న వడ్లు పెట్టిన ఎకరా 29 గుంటల భూమి ఉన్నాయి. నాకు వడ్లు మంచిగానే వెళ్ళినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ వరకు 500 రూపాయలు బోనస్ కలిపి ఇచ్చిండ్రు. చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి. ఐకేప్ సెంటర్లో నేను 2 ఎకరాల భూమి వడ్లు ఐకేప్ సెంటర్కి ఇచ్చిన. బోనస్ డబ్బులు కూడా పడ్డాయి. ప్రభుత్వం వచ్చినాక 500 బోనస్ ఇస్తా అన్నాక ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. 500 బోనస్ పడింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలోనే తెలంగాణలో పండే సన్నరకం వడ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పటి వరకు బీహార్, తమిళనాడు, కేరళ నుంచి తెలంగాణ సోనా కావాలనే డిమాండ్లున్నాయి. ఇప్పుడు మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ నుంచి కూడా తెలంగాణ బియ్యం కావాలనే డిమాండ్లొస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సోనా మసూరి, హెచ్ఎంటీ, సాంబా మసూరి, జేజీఎల్, MTU 1010, IR64 వెరైటీలకు దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. త్వరలోనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలకు కూడా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అదేవిధంగా మిగతా దేశాలతోనూ బియ్యం ఎగుమతికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఆసియాలోని ఇంకొన్ని దేశాలు కూడా తెలంగాణ సోనా రైస్ పై ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ రైస్ సమిట్ లో మన రాష్ట్రంలో పండే టాప్ రైస్ వెరైటీస్ ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ కి వివిధ దేశాలు, భారత రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు, ఎగుమతిదారులు, మార్కెట్ లీడర్స్ హాజరయ్యారు. రైస్ సమిట్ తరువాత వివిధ దేశాల నుంచి తెలంగాణ సోనా కావాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఇప్పటికీ ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి తెలంగాణలో పండే 8 రకాల బియ్యం శాంపిల్స్ ని పంపించారు. వాళ్లు అన్ని రకాల క్వాలిటీ టెస్టులు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రైతుల దగ్గర నుంచి సేకరించిన బియ్యాన్ని మిగతా రాష్ట్రాలకు రేషన్ బియ్యంలా పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజల అవసరాలు పోగా మిగిలిన బియ్యంలో ఎంత వీలైతే అంత ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇక్కడ పండిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు సంప్రదింపులు జరుపుతోంది. దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చేసింది. మొదటగా ఫిలిప్పీన్స్ కు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు. ఇది గనుక సక్సెస్ అయితే తెలంగాణ సోనాకు మహర్దశ మొదలవుతుంది. బియ్యం ఎగుమతుల్లో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో తెలంగాణనే నంబర్ 1 గా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్తున్నారు.